కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ నుండి మచిలీపట్నం వరకు ర్యాలీగా బయలుదేరిన సింహాద్రి మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టుతో పాటుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అబద్దాలు చెప్పని ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నాడని, విద్య, వైద్యం కోసం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. సంక్షేమం, విద్య, వైద్యం గురించి బాగా అందింది. ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నాడు. కులం, మతం, తర్వాత వర్ణం సంబంధం లేకుండా అగ్రవర్ణ పేదలకు కూడా చాలా సహాయం అందింది. కాబట్టి అన్ని తరగతుల వాళ్ళకి, అంటే వెనకబడిన తరగతుల వాళ్ళతో పాటు అగ్రకున్న పేదలకు కూడా సంక్షేమం అందింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ గురించి గెలుపు నాకు ఏ విధంగా అనుమానం లేదు. గెలిచిన తర్వాత చెప్తాను ఏ విధంగా మాకు ఒక ప్లానింగ్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. నేను బేసిక్ గా క్యాన్సర్ సర్జన్. ఎప్పుడు ఏం చేసినా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ముందు అబద్ధాలు అయితే చెప్పను, చేయలేని పనులు